ఎందుకు అలా ఎడుస్తావు? నువ్వు ఏడుస్తున్నావుగా పొట్లేరు. నిన్ను చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చింది. నీ వాళ్ళ ఉన్నది చచ్చిపోయారా? ఆవిడ సౌరు కట్టరా? కళ్ళెమ్మట కాలం కట్టేదిట కన్నీరేమిటి పొట్లేరు? ఇదా ఇది ఉల్లిపాయలకు వస్తున్నారు కదా, ఉల్లిపాయలు. ఈ పవర్ కంట్లోకి వెళ్ళి కంట్లో ఉన్న పవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎవరా నువ్వు? నా పేరు లేకుండా ఈ వంటల్లో నేను ఎవరు కాలు పెట్టమన్నది? అంజనీ దేవమ్మ గారు కొత్తగా పంపిన వంటోని పొట్లేరు. నేను నేపాలం గారి గోపాలాన్ని. వాడా నువ్వు? రై వంట నీకేంటా? నాటు సువారం బాగా తెలుసు. రై ఎక్కడ నువ్వు నేర్చుకున్నది? 40వ పాకం అండి. వాడేవడరా? వాడేవాడు 40వ పాకం అండి పుస్తకం. రే పుస్తకం చూసి వంట చేయమంటే ఏ గదవరా నిన్ను? నీలాంటి బుల్లోడే పొట్లేరు. రై నేను ఎవరు తెలుసా? తెలవదండి. పోనీ మా నాన్న ఎవరు తెలుసా? తెలవదండి. వదిలే. మా తాత ఎవరు తెలుసా? తెలవ చెప్పండి. గవర్నర్ జనరల్. వారి హెడ్ బట్లర్. డేవిడ్ ఆంటోనీ అంటే ఆల్ ఇండియా అంతా అదిరిపోవాల్సిందే. అలాగా బుల్లోడా? ఇంతకు మా నాన్న ఎవరు తెలుసా? తెలదండి. గవర్నర్. ఆయన దగ్గర అసిస్టెంట్ కుక్. ఈయన అడగంటే గవర్నర్ ఒక మెతుకైన తినోడు కాదు. దేవుడు అప్పనంటే అనుకున్నావు. ఇంతెందుకు రే మన ఎవరు తెలుసా? మనం మన చేతితో చేసిన చికెన్ రోస్ట్ తింటే మరేమి సహించదు అంతే. ఇంతెందుకు మన మహారాజు సచివం ఏం తిన్నాడు? ఏం తిన్నాడు బుల్లోడా? నా చేతితో చేసిన వేపుడు. తూర్పు ఫ్రై పచ్చపావరం ఫ్రై. సచివం అదే తిన్నాడు అంతే. నీ సంగతి శానా అయిందా బుల్లోడా? ఒక్కసారి నీ చేతి వంట తింటే అంతేనట్టుగా పొట్లేరు. ఏంటి బుల్లోడా? నేను వేళ చేస్తావురా? లేదండి. అన్ని పంపించారు కనుక నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి వంట చేస్తాను గింట చేస్తాను అంటే ఇలాగే పట్టి అలాగే రోస్ట్ చేసి కిటికీ నుంచి ఏంది బుల్లోడా అంత గొడవ పెడతావు? ఏదో సాయం చేయటానికి వంట కంపారు కాదంటే 4 మెతుకులెట్టో బయట పడుకుంటా. గుడ్ బాయ్. నీకు లైట్ వర్క్ ఇస్తాను. చూడు ఆ పక్కన గది ఉంది, అది వెళ్ళి శుభ్రం చేయి. లేకపోతే వెంకటపై నీ డొక్క చూపిస్తాను. అలాగే బుల్లోడా. అంజనీ దేవమ్మ గారు ఉన్నారే, ఆమె దగ్గర ఒక పిల్ల ఉంది చూడు. ఉండరండి చూద్దాం. ఏమిటో నువ్వు చూసి నీ ముఖం. వెళ్ళి అమ్మగారికి సూపు సిద్ధంగా ఉంది, వచ్చి తీసుకెళ్ళమని ఈ పిల్లతో చెప్పు. వెళ్ళు. అత్తగే బుల్లోడా. ఎవరు లేకుండా చూసి మరీ చెప్పరా? ఇలాంటి సులువులు వెలుగులు మనకి చెప్పాలా? నీ పేరేమిటి? పేరు నేపాలం గారి గోపాలం బుల్లోడా. ఎవరాను? గోపాలం అంటే ఏం పాలు? గోపాలం అంటే అంజనీ దేవమ్మ గారు పంపిన కొత్త మంట పుట్టండి. ఓహో నువ్వన్న మాట. అవునండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారా? మన బొట్ల పుల్లోడు లేడండి, అయ్యగారి గది శుభ్రం చేస్తే బాగా సంతోషపడతాడని చెప్పారండి. అందుకేనండి ఆ కుర్ర కుంక చెప్పాడన్న మాట. అవునండి, ఆ కుర్ర కుంకే చెప్పారండి. మీ నాన్నకేం పనిరా? ఏం పని చేయడండి, మంచి జ్యోతిష్కం చెప్తాడండి, మంత్రులు వేస్తాడండి. మా ఊళ్ళో నన్ను కూడా బుడ్డ జ్యోతిష్కుడు అంటారండి. జ్యోతిష్కుడు అంటారు అంటారండి. చెయ్యందుకండి గ్రహచారం మొగలు చూసే చెప్తారండి. ఏమిటా భయపెడతావు? అమ్మ బాబోయ్ నాకు భయం ఎత్తున్నదండి. నేను చెప్పనండి. ఏం పర్వాలేదు చెప్పరా చెప్పు. అండి మరండి అయిగోరండి మన మొక్కల్లోనండి కూలీలే కనిపిస్తుందండి. ఎవరి ప్రాణాలైనా తీసారా అండి? నువ్వు నిజం చెప్పావురా. అందరూ వద్దు లేకుంటే మొండితనంగా వెళ్ళి నా చేతులారా కట్టుకొని నరికండి రా, మేకపోతే అమ్మవారి గుళ్ళో. నువ్వు భలేవాడు గాని ముఖం చూసి కాదు కానీ చేయి చూసి చెప్పరా. అయిగారండి మన చేతులు చూడండి తలరేక జరిగిపోతులాగుందండి. రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, కెంపులు, పచ్చలు ఇక చాలా చాలా ఉన్నాయండి. చెప్పరా చెప్పు. మనం ఒక పిల్ల మీద కన్ను వేసామండి. నిజం చెప్పరా, ఆ పిల్లకు నాకు పెళ్ళి అవుతుందా లేదా?
పెళ్ళవుతండి. కానీ కానీ మనకు కూనికేస్తో సంబంధం ఉండదండి. ఆ ప్రమాదం ఇప్పుడు అక్కడో ఇక్కడో కాకుండా ఇప్పుడు పక్కనే వచ్చి కూకుందండి. అవునండి, మరేం భయం లేదండి. మా బాబు ఉన్నాడు కదండి, ఆడితో చెప్పి టప్పి టప్పి అని 10 మంత్రాలు చదివించేస్తానండి. దాంతో ప్రమాదంకి మాత్రం తోక ముడుచుకుపోద్దండి. వేయించరా వేయించు, ఎంత డబ్బైనా సరే. మీ నాన్నతో చెప్పి ఒక తాయెత్తు కూడా కట్టించరా. అలాగే లేనిపోంది భయం పెట్టాడే, లేనిపోంది భయం పెట్టాడే. ఉన్నాను. చంద్రిక చంద్రిక కూర్చుంటానికి రాలేదు, నేను వెంటనే వెళ్ళాలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అయ్యా ఇదేమిటి? కోడి కోడి. అయ్యయ్యా ఇదంతా నాకు వద్దయ్యా. వద్దంటే 16 సంవత్సరాల క్రితం మా నాన్నగారు గవర్నర్కి తయారు చేసి పెట్టినటువంటి కోడి పులుసు, అది అలాగే నీ కోసం ఉంచాను పిల్ల. పిల్ల లేదు జల్లా లేదు, నీతో అంతా గొడవే. సరే సరే నువ్వు అలా తింటుంటే నా మనసు ఎలా ఉందో తెలుసా? పండు మిరపగా లాంటి నీ పెదవులు, తెల్ల దువ్వల్లాంటి నీ పను వరస, ఆరిపోయిన కొరకంచులోంచి వచ్చే పొగలాంటి నీ జుట్టు, జల్ల చేపలాంటి నీ కళ్ళు, టమాటా పళ్ళు లాంటి నీ బుగ్గలు, ఈ అందానికి తోడు బాతులాంటి నీ నడక, నడక తగ్గ నడు, మేకాళ్ళ సూపులాగా నా మనసు ఓహోహోహోహో అనిపిస్తుంది. కోడిగుడ్డు లాంటి నీ కోలముఖం చూస్తుంటే, కోడిగుడ్డు లాగా నీ కోలముఖం చూస్తుంటే, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది. చాలా చాలా కవిత్వం. ఆడ అమ్మగారు ఎదురు చూస్తున్నారు, పోయి పాలు తీసుకుంటా. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తావా? నేను వస్తానన్నయ్య. ఎవనో అన్నయ్య, అయ్యయ్యో కుక్క నక్క పిల్లి ఎలక పిలక ఏమన్నా పిలు, నేను ఒప్పుకుంటాను. ఈ క్షణం నుంచి ఈ నిమిటి నుంచి అన్నయ్య అన్న మాట మాత్రం మర్చిపో. సరే అన్నయ్య. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను అన్యాయంగా చంపేస్తున్నావే నా చంద్రిక, నన్ను అలా పిలవకే నా చిలక. సరే నేను వస్తానండి. పిల్లంటే పిల్ల, అరే పిల్లంటే పిల్ల, భలే మంచి చెల్ల, భలే మంచి చెల్ల. సిగ్గేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది, సిగ్గేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది. దగ్గరసా ఎల్లబోతే గుగ్గిలాగా చూస్తాది, దగ్గరసా ఎల్లబోతే అగ్గిలాగా చూస్తాది. పిల్లంటే పిల్ల, ఆ పిల్లంటే పిల్ల, అది జమక జమా జమా, అది జబా డబా డబా. అదేమిటి అంత దెబ్బ కొట్టావు? ఏంది పాట మంచి రసకందాయంలో పడే, ఏంది కథ? ఇవాళ నేను వంట చేశాను చూడు, అబ్బా అది నాకే చాలా గొప్పగా ఉండరా. స్వామి రంగ, నాకే డూపు కడుతుంటివా? నేనంతా పక్క నుంచి చూశానులే బుల్లోడా. ఆ పిల్ల నంపింది నేనేగా. ఎంతకాలం నుంచి ఉంటుంది బుల్లోడా ఆ పిల్ల ఇక్కడ? అదేమిట్రా, ఆ పిల్ల ఇంతప్పటి నుంచి ఇక్కడే కదరా పెరిగి పెద్దదైంది. మరి దానికి నీకు ఏమన్నా? ఈ సంగతినా రే, నేను ఎన్నెన్నెన్నో డూపులు చేస్తున్నాను రా, ఎన్నెన్నెన్నో గమ్మతులు చేస్తున్నాను. ఆ దద్దమ్మకి ఏ శ్రాద్ధం అర్థం కందే. ఇదో ఇలా కళ్ళప్పకి చూస్తుంది. వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి వస్తాను అన్నయ్య అంటుందిరా. ఈ గొడవ నేను పడుతూ చెప్పుకునేది. నా స్వామి రంగ, లేకపోతే నీ పిడత మొక్కం చూసి బావయ్యా అని సంతపడతా. ఇదిగో బుల్లోడా, నువ్వేం దిగులు పడకు, నా దగ్గర కొత్త ముందు ఒక చిటికెడు పెట్టారంటే ఆ పట్టుతో ఆ పిట్ట చూడు ఎట్లా మాట్లాడుతుందా. మంచి చెడ్డలు లేకుండా మర్యాద లేకుండా నా పక్కన ఎవరా నేను కూర్చోమంట?
ఇంత అద్దరిదాదిగా ఎందుకు మెట్టుకున్నారా నువ్వు? నువ్వు మాత్రం జాగ్రత్త చేయట్లేదండి బుల్లోడా. ఆ పిల్ల కోసమే పిల్ల కోసం ఆ ముసలయ్య భోజనం కోసం అంటే కాసు కూర్చున్నాడు నేను. ముసలయ్య కోసం అసలు పిల్ల కోసం.